ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి రుద్ర సాధువులు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్కారం తల్లి. ఎలా ఉన్నారు గురుగారు? ధర్మ పరీక్షణలో తిరుగుతూనే ఉన్నాం తల్లి. ఇంకా బాగున్నారు అంటారు. అవును తల్లి. గురుగారు, ఎవరైనా సరే అందంగా ముస్తాబ్ అయితే పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు అంటూ ఉంటారు, దిష్టి తగులుతుంది నీకు, ఇంటికి వెళ్ళి దిష్టి తీసుకో అంటారు. అవును తల్లి. అసలు దిష్టి అంటే ఏంటండి? దిష్టి అని అంటే అమ్మ, నిన్ను రోజు చూసే వాళ్ళు కొంచెం ప్రత్యేకంగా చూడడం. 10 మంది ఉన్నారు మీ యొక్క ఇప్పుడు వస్తున్న వ్యాపార స్థలంలో కానీ, మీరు చేస్తున్న సంస్థలో కానీ, వస్తున్న దారిలో కానీ, మీరు కొంచెం ప్రత్యేకంగా అలంకరించుకోవడం చేత, మిమ్మల్ని ప్రత్యేకంగా చూడడం చేత, అంటే ఒక వ్యక్తి మిమ్మల్ని క్షుణ్ణంగా మీరు వెళ్తున్నప్పుడు గమనించారే అనుకుందాం, ఎక్కడైనా నించున్నప్పుడు ఆ వ్యక్తి ఒక 2 సార్లు చూస్తున్నాడు అనుకుందాం, ఒక 2 నిమిషాలు, 3వ సార్లు చూశాడు 3 నిమిషాలు, మళ్ళీ ఒక 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తే అప్పటికి మిమ్మల్ని గమనిస్తున్నాడు అంటే మీకు ఏమనిపిస్తుంది? అడగాలనిపిస్తుంది కదా, ఏంటయ్యా నన్ను తీక్షణంగా చూస్తున్నావు అని అడుగుతారు. అడిగే సందర్భాలు గొడవలు అయినవి కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి మిమ్మల్ని చూసిన స్థాయి ఉన్నదానికంటే పై స్థాయిగా చూడడమే మీరన్నది దిష్టి. దిష్టి అని అంటే నిన్ను మంచి ఉద్దేశించి చూడవచ్చు, చెడు ఉద్దేశించి చూడవచ్చు. అయితే చూస్తున్నప్పుడు రిఫ్లెక్షన్ ఎవరికి వస్తుందమ్మా? నీ శరీరానికి వస్తుంది కదా. అంటే ఒక వ్యక్తి నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు అంటే చుట్టుపక్కలకి నేను కొంచెం నార్మల్ స్టేజ్ నుంచి అబ్నార్మల్గా కనబడుతున్నానా, లేదంటే కొంచెం హైజీనిక్గా కనబడుతున్నానా, క్వాలిటీగా కనబడుతున్నానా, అంటే నీ యొక్క వేసుకున్న అలంకరణలో మార్పు ఉందా అనేది ఇన్నర్ ఫీలింగ్లో నీకు తెలుస్తూ ఉంటుంది. ఒక నన్ను గమనిస్తున్నారు, చూస్తున్నారు, వీళ్ళంతా ప్రత్యేకంగా చూస్తున్నారు ఏంటి అని. సో అప్పుడు ఏమవుతుంది, నీ యొక్క మొదటి ఆలోచన మారేది ఎక్కడ? నీ యొక్క ఐస్ నుంచి మైండ్ సెట్ మారుతుంది. అంటే ఇంతమంది గమనిస్తున్నారు అనేది మారుతుందమ్మా. అంటే అప్పుడు నీ యొక్క బ్లడ్ ప్రెషర్ ఏమైనట్టు కొంచెం పెరిగినట్టే కదా. ఆ స్టేజ్లో కొంచెం అబ్నార్మల్గా పెరుగుతుంది, ఉన్నదానికంటే లెవెల్ ఎక్కువ అవుతుంది, పంపింగ్ కూడా ఎక్కువ జరుగుతుంది ఆ సమయంలో. సో దిష్టి తగిలినప్పుడు నీకు తెలియకుండానే నీ జ్ఞానేంద్రియాల్లో, నీ శరీరంలో ఉన్న అవయవాల్లో మార్పులు రావడానికి ముఖ్యమైన కారణం నీవే. అవతల వ్యక్తి నేను 100 సార్లు చూడనివ్వండి, కానీ చూస్తున్నాడన్న ఫీలింగ్ నీలోకి వచ్చిన తర్వాత జరిగే ప్రక్రియ ఏదైతే ఉంటుందమ్మా, దాన్నే దిష్టి అంటారు. అది అవతల వ్యక్తి నుంచి వచ్చి మీకు తగలదు, మీ యొక్క శరీరంలో మార్పునే దిష్టి అంటారు. అది మానవులు చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాలి తల్లి. ఎందుకంటే అవతల వ్యక్తి 10 మంది గమనిస్తున్నప్పుడు గుచ్చుకుంటున్నాయి, నీ వెనకాల నుంచి చూస్తే నన్ను గుచ్చుకుంటున్నాయి, లేకపోతే ఇలాంటివి ఉన్నాయి కదా, నిజంగా జరిగినాయి, దాన్నే మనం తెలుసుకోవాలి అంటున్నాం తల్లి. ఇంకా అమ్మ, అయితే మామూలుగా దిష్టిలో ఏమైనా రకాలు ఉన్నాయంటారా? ఎందుకంటే నర దిష్టి, కను దిష్టి ఇలా అంటూ ఉంటారు, ఇలా రకాలు ఏమన్నా ఉన్నాయండి? చూడమ్మా, నర దిష్టి అంటేనేమో నరుడు అంటే మీకు తెలిసిన వాడే మనిషి. ఒక మనిషిని పైశాచికత్వంగా చూసే ఒక వ్యక్తి కామంతో కానీ, ఇంకేదైనా ఉద్రేకంతో కానీ, ఇంకేదైనా ఉద్దేశంతో కానీ చూడడాన్ని మనం నరుడు పెట్టిన దిష్టి అని అంటూ ఉంటాం. అంటే అవతల వ్యక్తి చూపు బాగాలేదు, నిన్ను కిందికి మీదికి చూస్తున్నాడు, నిన్ను వస్తూ ఉంటే పోతూ ఉంటే గమనిస్తున్నాడు, నీ సమయానికి వచ్చి చూస్తున్నాడు, నువ్వు ఎక్కడ ఉంటున్నావో గమనిస్తాడు, ఏ సమయానికి ఎక్కడ ఉన్నావో గమనిస్తున్నాడు అనే దాన్ని నరదిష్టి అనవచ్చు. మీరు అన్నట్టుగానే ఆ వ్యక్తి అంత క్షుణ్ణంగా మనల్నే చూడడానికి ఈయన గారు ఏం చేస్తారు, 10 మందితో చేరుతాడు అక్కడ, లేదా 10 మందిలో మీరు ప్రత్యేకంగా కనబడతారు. అంటే ఎక్కడైతే నీవు మంచి చేయబడినట్టు కనబడతావో అక్కడ ఇంతమంది ప్రచారంలో కనబడరు, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. నీ గురించి ఎక్కడైతే చెడుగా ఎక్కువ శాతంగా తిరుగుతూ ఉన్న స్ప్రెడ్డింగ్ ఉంటుందో అమ్మ, అదే నీవు అన్నది నరదిష్టి. ఈయన గారు నిన్ను చూసిన దీక్షణమైన చూపులో 100 మార్గాల్లో 100 వక్రీకరించిన బుద్ధులు వెతికి అవతల వ్యక్తిని కూడా చూపించేలా చేయగలడు. కాబట్టి అప్పుడు ఎంతమంది, ఒక 10-15 మంది యొక్క మైండ్ సెట్ మీ వైపు నెగిటివ్గానే పడ్డదని. ఈ నెగిటివ్నెస్ని మీరు ఒప్పుకుంటారా? మీ బాడీలో ఒప్పుకోరు కదా. అరే ఎవరో వచ్చేసి నా గురించి అసలు ఎవరో వాళ్ళు జస్టిస్ చేయడానికి అని కోపం వచ్చేస్తుందా? ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ తర్వాత ఇంక్రీజ్ అయ్యి కొన్ని అబ్నార్మల్ స్టేటస్ వస్తుంది. కానీ ఈ బాడీలో ఈ ఏదైతే నార్మల్ ఉంటుందో అమ్మ స్టేజ్, ఆ స్టేజ్ పైన ఉన్న దాన్నే నరదిష్టి అంటే. మరీ దీక్షణంగా ఏం చేస్తావు నీవు అని కూడా అబ్జర్వ్ చేసేవారు కూడా ఉంటారు. నిన్నో చూస్తున్నానా అంటారు, అంటే పక్కన ఎవరో చూస్తున్నా అంటారు. కానీ నీకేం తెలుస్తుంది, ఈయన గారు నాపైనే కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాడు, ఎటుపోతున్నా గమనిస్తున్నాడు, నేను వేసుకున్న దుస్తులు చూస్తున్నాడు, నెత్తిలో పెట్టుకున్న పువ్వులతో వాటే గమనిస్తున్నాడు అంటే ఆయన చూసే ఉద్దేశంతోనే మీకు ఇబ్బంది జరుగుతుంది తల్లి. బాగా గమనించే ప్రశ్న అడిగినావు తల్లి. మీరు స్త్రీ కాబట్టి నేను చెప్తున్నాను, ప్రేమగా చూసే చూపుకి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కాదు, అది ఎక్కడ రాదు. అదొక ఫీలింగ్, అదొక భావన, అదొక భావ్యం.
చెడుగా చూసేదానికి ఎందుకు ఆ ఫీలింగ్ ఉందంటే నీ బాడీలో చెడుకి బ్లడ్ ఇంక్రీజ్ అయిపోయి హార్ట్ దగ్గర ఫంక్షనింగ్ ఇవన్నీ డిఫరెన్స్ అయిపోయి యాంగ్జైటీ పెరిగిపోయి నీకు ఒక రకమైన కోపం వస్తుందా? ఫ్రస్ట్రేషన్ కదా. అదే హ్యాపీనెస్ ఉన్నప్పుడు వస్తుందా? యుల్ ఫీల్ సంథింగ్. ఏమైతావు నువ్వు ఇంకా హ్యాపీగా జాలీగా వెళ్తావు, పాటలు పాడుకుంటూ వెళ్తావు, లేదంటే ఇంకేందో వెళ్తుంటావు. అంటే ఆ ఫీలింగ్ అనేది ఒక అతను చూస్తున్నప్పుడు మనం చేసుకుంటున్న ప్రక్రియనే మీరు అన్నట్టుగా నరదిష్టి, కళ్ళ దిష్టి అమ్మ. అంటే ఇక్కడ ప్రభావం చూపించబడ్డ వాళ్ళు ఎవరంటే అమ్మ, అవతల వ్యక్తి చూస్తున్న 50% నీవు 50% రెస్పాండ్ కావడం. ఆ 50% రెస్పాండ్ కావడమే నీ శరీరంలో ఉన్న అవయవాల కలయికలు కొంచెం బ్లడ్ ప్రెషర్ లాంటివి పెరగడం. అప్పుడు నువ్వు ఏమవుతావు అంటే అమ్మ, సడన్గా ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి ఆ హై బ్లడ్ ప్రెషర్ వెళ్ళి మళ్ళీ రిలాక్స్ అయిపోయిన తర్వాత నార్మల్ స్టేజ్ నుంచి నువ్వు నార్మల్కి రావాలంటే కొంచెం ప్రాబ్లమే. కాబట్టి హై నుంచి లో వస్తే యూల్ గెట్ ఏ సిక్నెస్, అంటే నీకు వీక్ అవుతుంది కదా. అంటే ఇక్కడ ఏమైందంటే నీ యొక్క షెడ్యూల్లో డిఫరెన్సెస్ రావడం వల్ల నీ శరీరం వీక్ అయింది. ఆయన చూసిన చూపుకి నీ బాడీలో మార్పులు వచ్చాయి. మార్పులు రావడం వల్ల ఇంటికి వచ్చి రెస్ట్లెస్ ఫీల్ అయిపోయావు. నన్ను చాలామంది చూశారు, అసహ్యంగా చూస్తున్నారు, కొంతమంది కోపంగా చూస్తున్నారు, కొంతమంది దీక్షణంగా చూస్తున్నారు, ఇష్టంగా చూస్తున్నారు. ఇన్నిట్లలో నిన్ను ఇబ్బంది పెట్టింది ఏంటంటే వాళ్ళు ఎవరు నన్ను గమనించి ఊకే చూడడానికి అన్న కోపం. అంటే నిన్ను ఇష్టపడని వ్యక్తి చూడడం చేత నీకు అయిష్టం రావడం చేత నీ బాడీలో జరిగే ప్రక్రియ తల్లి. ఇంకా చెప్పమ్మా. నరదిష్టి అంటే మీరు అన్నట్టు కను దిష్టి పడకుండా ఉండాలి అంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే? ఖచ్చితంగా. అంటే ఇందులో చూడండి, దైవానికి సంబంధించిన ఆదినాలు. వెన్ యు ఆర్ ఎ పర్ఫెక్ట్, నువ్వు చాలా న్యాయంగా, యారగెంట్గా, నాదే న్యాయం, నేను దైవాధీనంలోనే ఉంటాను, నాకు నేను 10 మందికి ఉపయోగపడేలాగా చేసుకొని 10 మందితో మంచి మన్నానాలు పొందానన్న ప్రక్రియ ముఖ్యమైనది. 10 మందికి నచ్చని ఒక పనిని నువ్వు చేసి అదే నాకు నచ్చింది అనడమే మీరు అనుకున్న కళ్ళ దిష్టి. ఏమవుతుందంటే అందరిలో కలిసి ఉండాలి అని అంటేనేమో సమాజంలో నీకు ఇష్టమైన వాళ్ళు లేరు, నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గర నీ ఉండాలి అని అంటేనేమో నీకు అన్ని పరిస్థితుల్లో ఆ విధంగా ఉండదు కదమ్మా. ఇప్పుడు అనుకూలంగా దొరకరు. ఇప్పుడు వ్యాపారంలో 10 మందిలో నీ ఒక్కదానికి ప్రత్యేకంగా ఉండి వీళ్ళందరూ నా మిత్రులు నాలాగే ఉండాలంటే కుదురుతుందా? వీళ్ళు కొత్త వ్యక్తులు. అదే నీ కుటుంబీకులు కానీ, స్నేహితులు కానీ, స్కూల్ సంబంధించిన వాళ్ళు, కాలేజీకి సంబంధించిన వాళ్ళు అయితే ఏమవుతుందంటే అమ్మా, వీళ్ళకి నీ గురించి చిన్నప్పటి నుంచే తెలిసి ఉంటుంది. అని ఈరోజు ఫ్రైడే కదా, ఖచ్చితంగా అమ్మవారి గుడికి వెళ్ళేసి కొబ్బరికాయ పట్టుకొస్తుంది అన్న ఆలోచన మన వాళ్ళకి వస్తుంది. వీళ్ళకి ఏమవుతుందంటే వేరే వ్యక్తులది ఈరోజు ఎందుకు వెళ్ళిందో ఈవిడ అంటారు. అంటే తేడా చూడండి అమ్మా, అదే నెగిటివ్నెస్ అంటున్నా. దట్ ఈస్ కాల్డ్ ఐస్ ఎఫెక్ట్. మీరు అన్నట్టుగా కళ్ళ దిష్టి. అది మీరు అన్నట్టుగానే అందరితో కలిసి ఉంటేనేమో ఎందుకు కలిసి ఉంది అన్నట్టు ఇప్పుడున్న సమాజం ఒక్కరే ఉన్నారా అంటే ఎప్పుడు అలానే ఉంటది, ఎలా ఉంటుందా అని. అంటే ఏది చేసినా కూడా ఒక తప్పుగానే తీసుకొస్తారు. దాని కారణం ఏంటంటే అమ్మ, మీకు తెలియనిది ఏదో ఒకటి వాళ్ళకి నచ్చట్లేరు, లేదా వాళ్ళకి నచ్చినట్టుగా మీరు ఉండట్లేరు. దాన్నే దిష్టి అంటారమ్మా. నిర్మలంగా నిర్భయంగా ఒకే ఒక మాట చెప్పాలంటే తల్లి, ఈ రోజుల్లో ప్రతి ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తికి చూసేది దిష్టి. అర్థమైందా? పక్కనున్న వాడికి నచ్చదు నువ్వు ఎలా ఉంటున్నావు. కాబట్టి ఏంటంటే ఎంత దిష్టి ఉన్నట్టుగా. అంటే దిష్టి అంటే అర్థమైంది అది చెడుగా కాకుండా పాజిటివ్గా తీసుకుంటే ఏంటంటే అమ్మా, పక్కన వ్యక్తికి నువ్వు నచ్చేలా ఉండాలి అంటే కుదరదు, నీకు నచ్చినట్టు ఆయన ఉండాలంటే కుదరదు. ఇద్దరి మధ్యలో జరిగే ప్రక్రియనే మనం అనుకోవచ్చు దిష్టి అని చెప్పేసి. పూర్వం కూడా ఉంది కదా, ఎన్నో ఏండ్ల క్రితం ఈ దిష్టి అనేది. ఇప్పుడు ఈరోజు మీరు నేను కూర్చొని మాట్లాడుకునే కాదు, మన తాతలు ముత్తాతలు, తర్వాత బాల్యంతలకి, చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ తీసేది. ఇది ఎందుకు తీస్తారంటే అమ్మ, ఈరోజు మీ ఇంట్లో కొడుకు పుట్టాడే అనుకుందాం, 10 మంది ఏమనుకుంటారు, కొడుకు పుట్టారు అని కుటుంబాలు అనుకుంటారు. అదే కుటుంబాల్లో వాళ్ళ ఇంట్లో కొడుకు పుట్టాడు ఇంకా ఏం ఉద్ధరిస్తాడు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అది మీ వైపు రాకుండా, నా పిల్ల ఆరోగ్యం దెబ్బ తినకుండా, నా ఇంట్లో ఏ కాకుండా, బాల్యంతరాలు కదా, పచ్చి శరీరం ఉంటుంది కదా, కొంచెం ఇబ్బంది కాకూడదు, ఇలా పెద్దవాళ్ళు ఆలోచించింది. అంటే ఆ చెడు మాట, చెడు చూపు ఇక్కడ దాకా రానివ్వకుండా తీసే ప్రక్రియ. ఉప్పు, తర్వాత మిరియాలు, తర్వాత ఎండు మిర్చీలు పెట్టి, గుడ్డు పెట్టి కొంతమంది తీసుకుంటారు. ఇవన్నీ ప్రక్రియలు ఏంటంటే, ఉప్పు అంటే ఏంటన్నా, హెవీ ఉప్పు తినగలవా? తినలేము కదా. హెవీ కారం అంటే మిరియాలు తినగలవా? తినము. కాబట్టి ఇవన్నీ ఏంటంటే వాటిని ఎక్కువ మోతాదులో స్వీకరిస్తే మనకి ఖచ్చితంగా శరీరంలో ఇబ్బంది జరుగుతుంది. అందుకని వాటితో అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టినట్టు అనమాట. అది దానికోసం చేస్తారు ఇవి. ఇప్పుడు ఎక్కడైనా చూడండి, దిష్టి తీసినప్పుడు బెల్లం పెట్టేసి, చక్కెర పెట్టి, 2 పండ్లు పెట్టి తీయరు. ఎందుకంటే అవి శరీరంలో ఈజీగా డైజెస్టివ్ కానీ ఇవి. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్లో నుంచి తీసినది, నానుడి తల్లి అది. ఇంకా అంటే ఇప్పుడు కను దిష్టి కానివ్వండి, నర దిష్టి మీరు అన్నట్టు అవునమ్మా, పోవాలి అంటే ఇలా దిష్టి తీస్తే పోతుంది అంటారా? ఇప్పుడు చూడండి, దిష్టి తీస్తే పోతుంది అనడానికంటే ముఖ్యమైనది, దిష్టి తీసినప్పుడు నీవు ఇప్పుడు చూడమ్మా, నేను మొదట నీకు ఏం చెప్పినంటే, హౌ యువర్ బ్లడ్ ఈజ్ ఇంక్రీజింగ్ వెన్ సమ్మన్, నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు. అంటే ఇక్కడ నీ యొక్క చూపు నుంచి జ్ఞానేంద్రాలు, అంటే నువ్వు పీల్చుకున్న ఈ యొక్క గాలి ద్వారా నీ యొక్క బ్లడ్ ప్రెషర్ అబ్నార్మల్ నుంచి నార్మల్ ఇట్లా అవుతుంటారు. కాబట్టి ఇప్పుడు దిష్టి తీసేటప్పుడు ఆవిడ ఉదాహరణకి నిన్ను
మీ నాయనమ్మే తీసింది అనుకుందాం దిష్టి, ఏమని తీస్తుంది? వాళ్ళు వీళ్ళు అందరి పేర్లు తెలుసుకొని ఆవిడ పెట్టిన వస్తువులు మీ శరీరానికి తగిలిస్తుంది. అవును. తగిలిస్తున్నప్పుడు యూ విల్ ఫీల్ కంఫర్టబుల్గా నువ్వు ఫీల్ అవుతావు, అంటే కొంచెం ప్రశాంతంగా దిష్టి తీసేసింది. సో ఈ రోమాలన్నీ లేస్తాయమ్మా అప్పుడు చూస్తాం. మానవులు కేవలం ముక్కు ద్వారా నోటి ద్వారా పీల్చుకోవడానికి తెలుసు కదా, వీటికి రోమాలకి గాలి ఉంటుంది, గాలి ద్వారా వస్తుంది తెలుసు కదా. సో ఈ శరీరానికి తగులుతున్నప్పుడే వాళ్ళకి తీస్తూ ఉంటారు. అది అలా తీస్తూ 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 ఇటు 3 సార్లు అటు వెనుక 3 సార్లు అన్నీ తీస్తారు. ఒక 9-10 సార్లు చేస్తారు. చేస్తున్న ప్రక్రియల మొత్తంలో పాజిటివ్ ఎనర్జీని నీ అంతలో నీవే స్వీకరించేసుకుంటావు. అంటే ఇక్కడ మళ్ళీ నీ శరీరంతోనే నీవే అనుసంధానం. కాబట్టి మానవులు తెలుసుకోవాల్సి అదే తల్లి. వేరే ఏదో గాలి వచ్చి నేను తింపేయదు, వేరే గాలి వచ్చి నేను పడేయదు. దాంట్లో జరిగే ప్రక్రియ మళ్ళీ చాలా లాంగ్ వే వేరే ఉన్నాయి. మనం ఇంతకుముందు మాట్లాడిన ప్రక్రియలు వేరు. కేవలం దిష్టి అనేది ఏంటంటే నీకు పాజిటివ్నెస్ ఇటు సైడ్ వచ్చేసి ఎనర్జీని క్రియేట్ చేసి ఆ వైబ్రేషన్స్ రానంగా ఉన్న ఈ యొక్క వైబ్రేటింగ్ అనేది నీ శరీరంలోకి వెళ్ళి విల్ ఫిట్ కంఫర్టబుల్. సేమ్ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంది, ఎందుకు దిష్టి తగులుతుంది అని అంటే నువ్వు అక్కడ డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యావు. అది నీ యొక్క సైకలాజికల్గా మొదట గెలవాలి అంటున్నానమ్మా. అది ముమ్మాటికి అదే. దిష్టి తీసేయగానే ఒక శుద్ర పూజల నుంచి ఒక గాలి లేసో దయ్యం లేసో వచ్చి నిన్ను పీకదు, అది అబద్ధం. అలా చెప్పిన వాళ్ళు అబద్ధం, వాస్తవం. ఇలా కొంచెం తెలుసుకోవాలి. వెరీ న్యాచురల్ డిస్కషన్ తల్లి ఇది. మీ అమ్మమ్మ నేను ఎన్నిసార్లు తిడుతుంది, పోవద్దంటే పోయావా, ఉండొద్దంటే ఉన్నావా, తినొద్దంటే తిన్నావా, ఆడ నిలబడొద్దన్నా నిలబడ్డావా అని ఎంత బాధపడతారు. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు చూడు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి నిన్ను మెచ్చుకుంటుంది. ఇక నీకు అయిపోయింది కదా అనేసరికి నువ్వు ఎక్కలేని ఫీల్ అవుతావు. అంటే దట్ ఈస్ కాల్డ్ ఇన్నర్ ఫీలింగ్లో నీవు గెలవడమే ఎనర్జీ. దాన్ని ఇప్పుడు మనం కొంచెం పాజిటివ్గా, మీరు అన్నట్టుగా నెగిటివ్గా మాట్లాడుకుంటున్నాం. ఇంకా చెప్తా. సో నిజంగానే గురువు గారు మీరు అన్నట్టుగా నరదిష్టి కనుదిష్టి అంటే చాలా మందికి కూడా తెలియదు. కొంతమంది ఒక రకంగా చెప్తారు, ఇంకొంతమంది ఒక రకంగా చెప్తారు. మీరు అన్నట్టుగా ఏదైనా సరే మనలోనే ఉంటుంది. దైవాధీనంలోనే ఉండాలి అని అంటే వెన్ యు ఆర్ ఎ పాజిటివ్, వెన్ యు ఆర్ ఎ వెరీ వెరీ ఎనర్జెటిక్, వెన్ యు ఆర్ ఎ వెరీ వెరీ ఎట్లంటే అవతల వ్యక్తికి సహకరించడానికి మాట్లాడితే ఎప్పుడు నీ మైండ్ సెట్ చాలా నీ ఆలోచనలోనే తగ్గట్టుగా కూర్చోగలదు. అది మార్పు చేర్పు చెందకూడదు అంటున్నాను నేను. నీ చేత కోపం వచ్చినప్పుడు కొడతామా, తిట్టుకుంటామా, తర్వాత ప్రేమగా ఉన్నప్పుడు కూర్చోబెట్టుకుని ఒకరి నోట్లో ఒకరు ముద్దులు పెట్టుకుని తింటామా అంటే దాని అర్థం ఏంటంటే నీ మనసుని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఈ దిష్టిలు అనేవి వచ్చినాయి కూడా. దానికి రుజువులు చేసి చాలా పెద్ద పెద్ద జరిగినాయి. దాంట్లో వేరే రకాలు ఉంటాయి. మనం మాట్లాడుకోవాల్సింది దిష్టికి సంబంధించినది. మనము కరెక్ట్గా ఉండడం చేత అంటే పాజిటివ్గా మైండ్, మన యొక్క ఆలోచనలు, మన యొక్క ప్రెషర్ అంటే బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ కంట్రోల్ ఉండడం చేత వీటిని మనం స్వీకరించిన వాళ్ళం అవుతాం తల్లి. నువ్వు అవతల వ్యక్తిని చూసి ఆ విధంగా రియాక్ట్ కాకపోతే నీకు ఎందుకు నీ శరీరంలోనే మార్పులు వస్తాయి? 72 సార్లు మన గుండె కొట్టుకోవాలమ్మా నిమిషానికి. 90-110 సార్లు కొట్టుకుంటే మరి దాని పరిస్థితి ఏం కావాలి? బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ కావద్దు కదా. అది మన మైండ్ సెట్ అంటున్నా తల్లి. ధన్యవాదాలు గురుగారు. ధర్మో రక్షతి రక్షత.